శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవానామ సంవత్సరానికి సంబంధించి మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశిలో అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాలు, భరణి నక్షత్రం యొక్క 4 పాదాలు, కృతికా నక్షత్రం యొక్క మొదటి పాదం ఉంటుంది. చూ, చే, చోల, లీలు, లేలో, ఆ అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేవారు కూడా ఈ రాశి కిందకే వస్తారు. జన్మ నక్షత్రం లేని వారు నామ నక్షత్రంతో కూడా తమ యొక్క ఫలితములను చక్కగా సరిచూసుకోవచ్చు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయముగా కనబడుతూ ఉన్నది. రాజ్యపూజ్యము 2, అవమానము 4, గురువు 3, 4 స్థానములలోను, శని 12వ స్థానంలోనూ సంచరిస్తూ ఉండడం వలన ఆర్థికంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎంత డబ్బు వస్తుందో అంతే డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు మొదటి ప్రథమార్థం ఆగస్టు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పవచ్చు. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది. వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంతగా వేగంగా కాకుండా జాగ్రత్తగా వాహనాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ లభించే అవకాశం లేదు. దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి, దగ్గర కావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి కూడా శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది లభించదు. స్థాన మార్పులు, గృహ మార్పులు కలిగే అవకాశం ఉన్నది. సాఫ్ట్వేర్ వారికి కంపెనీ మార్పులు కలిగే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు అక్టోబర్ వరకు అంతగా బాగాలేదు. అక్టోబర్ తర్వాత ఏదేని ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళే వారికి మాత్రం చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. రాజకీయాలలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. పరాభవములు, ఆర్థికంగా నష్టము, పదవీ భంగము కనబడుతూ ఉన్నది. ఇక వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అద్భుతమైన లాభాలు లేవు, అలాగని నష్టములు లేవు. అక్కడికి సరిపోతుంది అన్నట్లుగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. విద్యార్థులకు గురుబలం బాగున్నందువలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. చక్కటి స్థాయిలో రాణించగలుగుతూ ఉంటారు. వ్యవసాయదారులకు పంటలు అనేవి అంతగా పండవు. చివరికి నష్టమే మిగిలేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలము కాస్త ఆర్థికంగా సహాయాన్ని ఇస్తూ ఉన్నా కూడా వ్యయంలో ఉన్నటువంటి శని, ఏలినాటి శని ప్రభావం వలన మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, సామాజికంగా కూడా కొన్ని ఇబ్బందులు, అవమానాలు, ప్రమాదాలు, అనుకోనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. శనివారం రోజు మధ్యమాంసములను విసర్జించి వారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 తమలపాకులను 5 ప్రదక్షిణలు సమర్పించండి. శివాలయంలో అభిషేకం చేయించండి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళిని, గణపతి అష్టోత్తర శతనామావళిని నిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండండి. శుభ ఫలితాలు వస్తాయి. తదుపరి వృషభ రాశి ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశికి గురువు 2, 3 స్థానాలలో సంచరిస్తూ ఉన్నాడు. శని ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. రాహువు రాజ్యస్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్థికంగా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఆదాయం 5, వ్యయం 14 ఉన్నది కదా అనుకుంటారేమో. మీకు ఆర్థికంగా చాలా అద్భుతమైన సమయము. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ వరకు అఖండమైనటువంటి ధన సమృద్ధి మీకు కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఏకాదశంలో ఉన్నటువంటి శని మీ యొక్క సమస్త పనులు కూడా విజయం సాధించేటువంటివిగా చేస్తాడు. విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉన్నది. వీసా లభిస్తుంది. కాస్త అనారోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. నూతన వ్యాధులు, భయాందోళనలు కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ విషయాల్లో శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగం అని చెప్పవచ్చు. కోరినటువంటి చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నది. ప్రమోషన్ కావాలనుకున్న వారికి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది.
ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది. మొత్తంగా అనుకూల కాలము. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. మంచి పదవి లభించేటువంటి అవకాశం ఉన్నది. పెద్ద నాయకుల చేత, మీ పై నాయకుల చేత మన్ననలు పొందుతారు. వ్యాపారులకు చాలా మంచి కాలము. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి బాగా అనుకూలంగా ఉన్నది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గొడవలు ఇవి ఇప్పుడు విడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి వారొక్కరు జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ వ్యాపారులకు మంచి అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా పడాల్సి ఉంటుంది వీరు ఫలితాలు పొందాలంటే. ఎందుకంటే గురువు 2, 3 స్థానాలలో ఉన్నాడు కాబట్టి కాస్త శ్రమ ఎక్కువ పడితేనే ఫలితాలు వీరికి వస్తాయి. ఇక వ్యవసాయదారులకు శని ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. 2 పంటలు కూడా చక్కటి పంటనిస్తాయి. మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం రాహువు వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. నరదృష్టి, నరపీడ అనేది మీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. విద్యార్థులు విశేషంగా శ్రీ గురు దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. ప్రతి బుధవారము కూడా వినాయక దేవాలయాన్ని దర్శించి అందరూ కూడా గరికను సమర్పించండి. సకల శుభాలు కలుగుతాయి. ఇది వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఇక తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసులోని మొదటి 3 పాదములు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. వీరికి గురువు లగ్నము మరియు ద్వితీయ స్థానములలో సంచరిస్తూ ఉన్నాడు. ధనాదాయం చాలా బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు, వాహన లాభము, పుణ్యక్షేత్రాల దర్శనము, మనస్సుకు సంతోషకరమైనటువంటి పనులు చేయడము అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగాన్ని అనుభవిస్తారు. విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు. స్త్రీల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా కూడా సాధించగలుగుతారు. మీ ఇంటిలోని ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని మీ పనులు చేయండి. అఖండమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. శని రాజ్యంలో ఉన్నాడు కాబట్టి బలాన్ని ఇస్తాడు. ఎలాంటి కార్యాన్నైనా కూడా సాధించగలుగుతాడు. మీరు ఎలాంటి కార్యాన్నైనా కూడా సాధించగలిగేటువంటి స్థితి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరాస్తిలో మార్పులు, నూతన గృహాలు కొనేటువంటి అవకాశం ఉన్నది. బంధువర్గంలో కూడా మీ ప్రాముఖ్యత అనేది పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద మీకు అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా అద్భుతమైనటువంటి కాలము. మీకు జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి, బదిలీలు కోరుకున్న చోటికి అవుతాయి. విదేశ ప్రయత్నాలలో ఉన్న వారికి అవి కూడా విజయం సాధించే అవకాశం ఉన్నది. ఇక రాజకీయ నాయకులకు శని బలం బాగా ఉన్నది కాబట్టి గొప్ప గుర్తింపు వస్తుంది. ఏదో ఒక పదవి వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం వ్యాపారులకు యోగ కాలము అని చెప్పవచ్చు. అన్ని రకాల అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా బాగా ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శ్రద్ధ, ఆసక్తి పెంచుకుంటారు. చేసేటువంటి ప్రయత్నాలు స్వల్ప ప్రయత్నం చేస్తేనే గొప్ప ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలము. 2 పంటలు కూడా విశేషమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడతాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా మంచి యోగ కాలం అని చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాలు, తెలివితేటలకు గ్రహబలం కూడా తోడవుతూ ఉన్నది కాబట్టి మీకు ఈ సంవత్సరం ఎదురు లేదు అని చెప్పవచ్చు. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్న గ్రహాలలో మార్పులు వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి. నరఘోష అధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ప్రధానంగా ఈ సంవత్సరం ప్రతి సోమవారం కూడా వీలైతే లేదా 11 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. ఆ తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానములకు కారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ఉండటం వలన, ఇతర గ్రహాలు బలీయంగా ఉండటం వలన ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనినైనా కూడా సాధించగలిగేటువంటి స్థితికి వెళ్తారు. వ్యక్తిగతంగాను, సాంఘికంగాను మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి
డబల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. జీవనంలో గొప్ప మార్పు కనబడుతూ ఉన్నది. సింహంలో కుర్యస్తంభనం వలన కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. నూతనంగా ఏ పని చేయాలని ప్రారంభించినా అందులో విజయం సాధించి తీరుతారు. పెద్దల అనుగ్రహం లభిస్తూ ఉన్నది. పాత గృహంలో మార్పులు చేస్తారు. ఆరోగ్యపరంగా బాగున్నది. అన్ని విధాలుగా కూడా మీకు యోగకాలం అని చెప్పవచ్చు. ఉద్యోగులకు మంచి యోగదాయకమైనటువంటి కాలము. మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలము. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్రామంలో అనేక నూతన కార్యక్రమాలను చేపడతారు. వారు ఏ యొక్క ప్రాంతానికైతే ప్రాతినిధ్యం వస్తున్నారో ఆ ప్రాంతం దినదినాభివృద్ధి చెంది వీరికి మంచి పేరును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి కాలం. ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు గురుబలం వల్ల మార్కులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ వస్తాయి. చాలా మంచి మార్కులు వస్తాయి. గొప్ప ర్యాంకులు పొందుతారు. జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు లాభిస్తాయి. అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నది. శని రాహువులు మీకు ఈ సంవత్సరం చాలా బలమైనటువంటి యోగాన్ని కల్పిస్తూ ఉన్నారు కాబట్టి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కాబట్టి మొత్తం మీద మీకు మంచి కాలము కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అద్భుతాలు జరగబోతున్నాయి మీ జీవితంలో. హాయిగా మీ పని మీరు చేసుకోండి. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. కానీ మీపై ఇతరుల యొక్క అసూయ ద్వేషము నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. శ్రీ గురు దత్త అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. సింహరాశి ఫలితములు: మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తార నక్షత్రంలోని 1వ పాదము ఈ సింహరాశిలో ఉంటాయి. ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజ్యము 7, అవమానము 7. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులందరికీ కూడా ధన కుటుంబ కారకుడైనటువంటి గురువు వ్యయస్థానములో కేతువుతో కలిసినందున ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైనటువంటి జీవితం గడుపుతారు. శారీరకంగా మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య బాధలు, ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది. బుద్ధి కూడా సరిగా పనిచేయదు. నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. అవమానకరమైనటువంటి పనులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి సంఘటనలు మీ జీవితాన్ని కుదిపే అవకాశం ఉన్నది. ప్రారంభంలో నష్టాలు కనిపించినా అక్టోబర్ తర్వాత క్రమంగా మీ యొక్క పరిస్థితి మెరుగుపడుతూ మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాలలో ధన నష్టం కనబడే అవకాశం ఉన్నది. చోర భయం కలిగే అవకాశం ఉన్నది. ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి మానసిక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నది. మీ యొక్క ఆడవారిని సలహా తీసుకొని పనికి చేయడం చాలా మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగితే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో బాగుంది, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. గురుశనుల ప్రభావం వలన అసంతృప్తి, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయ వారికి సుదూర ప్రాంతం వరకు బదిలీలు, సస్పెండ్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. నిందారోపణలో గురి అవుట, అధికారుల వల్ల ఇబ్బందులు, సెలవులు అధికంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కాస్త కష్టంగానే ఉంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనబడుతున్నది. రాజకీయ నాయకులకైతే అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. వీరు ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నది. పెట్టిన ధనమంతా కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మిశ్రమంగా ఉన్నది. అనుకున్నంత స్థాయిలో లాభాలు రావు, కానీ నష్టాలు కూడా పెద్దగా రావు అని చెప్పవచ్చు. కాస్త మిశ్రమంగా ఉన్నది. జాగ్రత్తగా చూసి పెట్టుబడులు పెట్టుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా లేదు అని చెప్పాలి. వీరు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. చదువుకున్నది జ్ఞాపక శక్తి అనేది తగ్గేటువంటి అవకాశం ఉన్నది. బొటాబొట్టి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు శ్రీ గురు దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి కానీ శ్రీ గురు చరిత్రను సప్తాహ పారాయణ విధానంలో పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట కాస్త లాభాన్ని ఇస్తుంది. మొదటి పంటలో ఇబ్బందులే ఉన్నాయి. మొత్తం మీద గృహంలో అశాంతి, విరోధాలు, కాస్త చికాకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. శక్తి సామర్థ్యాలు, తెలివితేటలకు, ధైర్య సాహసాలకు ఫలితం ఉండదు. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం
ఉత్తమమైనటువంటి సలహాగా చెప్పవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా మంగళ, గురు, శనివార నియమాలు పాటించండి. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి వారి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాలను పారాయణ చేయండి. విజయవాడ దుర్గాదేవిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు: ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు ఈ యొక్క కన్యా రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ యొక్క రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఏకాదశి స్థానంలో 11వ ఇంట, శని 7వ ఇంట ఉండుటచే ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్త్రీ పురుషాదులకు చెప్పవచ్చు. మీలో అనేకమైనటువంటి సామర్థ్యములు ఉన్నా కూడా ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు కనబడుతూ ఉన్నాయి. లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్త బంధువర్గములలో కలతలు కనబడుతూ ఉన్నాయి. సొంత పనుల కంటే వేరే వారి పనులలో శ్రద్ధ కనబడుతూ ఉన్నది. లేనిపోని అనుమానాలతో మనస్సు అనేది చింతాక్రాంతమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆందోళన హెచ్చు అవుతుంది. ధనం జయము అనేది ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. సాంఘికంగా అపనిందలు, గృహములలో మార్పులు, ఔషధ సేవనం చేయవలసినటువంటి అవసరం కూడా కనబడుతూ ఉన్నది. సంపాదించిన ధనమంతా కూడా హారతి కర్పూరం వల్లే కరిగిపోయే అవకాశం కనబడుతూ ఉన్నది. కానీ రాహు అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉండడం వల్ల ఆ ధైర్యంతో ముందుకు చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్ వారికి బాగుంది, కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వారికి బాగుంది. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగం లేని వారికి చిన్న ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉన్నది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కాస్త నిరుత్సాహంగానే కనబడుతూ ఉన్నది. రాజకీయ నాయకులకు గురుబలము, శని బలం వలన రాణింపు ఉన్నది. గొప్ప స్థాయిలో కాకుండా మీకు తగ్గ దానికంటే కాస్త తక్కువ స్థాయిలో పదవి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. విజయం లభించే అవకాశం ఉన్నది. అది కూడా చాలా కష్టం మీద. వ్యాపారస్తులకు బాగానే ఉన్నది. ఆశించినంత మేర లాభాలు వస్తాయి. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు బాగా ఉన్నది. సరుకులు నిల్వ చేసి అమ్మేవారికి నష్టాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదు అని చెప్పవచ్చు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి లాభాలు, కాంట్రాక్టుదారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు గురుబలం వల్ల శ్రద్ధ ఉంటుంది. ఇతర వ్యాపకములు ఉండవు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఇంజనీరింగ్ పరీక్ష వ్రాసేవారు మంచి ర్యాంకులు పొందుతారు. మొత్తంగా బాగుంది అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కొందరికి యోగము, మరికొందరికి అవయోగము కనబడుతూ ఉన్నది. శని బలంగా ఉన్న, గురు రాహువులు బలంగా లేకపోవడం వలన దత్తాత్రేయ అష్టోత్తరము, శ్రీ గురు చరిత్ర పారాయణము, అదేవిధంగా శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 3 పాదములు తులారాశిలో ఉంటాయి. ఆదాయము 5, వ్యయం 14, రాజ్యపూజ్యము 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల దైవీక బలం హెచ్చుగా ఉన్నది. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైనటువంటి గురువు 9, 10 స్థానంలో సంచారం వల్ల ఏ పనైనా సరే ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. రాహుకేతువులు కూడా బలంగా ఉండడం వలన, శని 6వ స్థానంలో ఉండడం వలన విశేషించి యోగాన్ని అనుభవిస్తారు. శత్రువులు అంతరించిపోతారు. అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. గతంలో సాధించలేని పనులు కూడా ఈ సంవత్సరం అలవోకగా విజయం సాధించేస్తారు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా కూడా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలు నిర్మించాలనుకునే వారికి ఆ అవకాశం ఉన్నది. అనుకూలమైనటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నా అవి నిలదొక్కుకొని బయటపడేటువంటి అవకాశం మీకు ఉన్నది ఆత్మవిశ్వాసంతో. ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగమే అని చెప్పవచ్చు. గ్రహ సంచారం బాగుంది, కోరుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు మహోన్నతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మీరు కోరుకున్న దానికంటే కూడా గొప్ప ఫలితాలు వస్తాయి. ఉన్నత స్థితిలో ఉంటారు. ఈ యొక్క వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. లాభదాయకంగా ఉన్నది. ఆశించిన మేర లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం చేస్తారు. విద్యార్థులకు గురుబలం బాగున్నది. మంచి ర్యాంకులు వస్తాయి. మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంది. 2 పంటలు కూడా లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశము
ఉన్నది. మొత్తం మీద కూడా ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగదాయకమైనటువంటి సమయం చెప్పవచ్చు. మీ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ ముఖం వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవము మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు రావడం కోసం మీరు శివాలయంలో 11 సోమవారాలు ఏకాదశ వార రుద్రాభిషేకం చేసి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించండి. సకల శుభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదములు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవకారకుడైనటువంటి గురువు 9వ స్థానంలో సంచారము, రాహుకేతువులు 4, 10 స్థానంలో సంచరించుట అన్ని రంగములలో జయము అని చెప్పవచ్చు. మీ ఆశయాలు మనోవాంఛలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులన్నీ కూడా విజయం సాధిస్తాయి. లోగడ వదిలివేసినటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహము బాకీ రోజుల్లో కూడా మహోన్నతమైనటువంటి కాలమా అన్నట్లుగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. అవమానకరమైనటువంటి మాటల నుంచి బయటపడతారు. సకలమైనటువంటి శుభాలు కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కానీ చతుర్థంలో ఉన్న రాహు వల్ల కుటుంబంలో భార్యా బిడ్డలకు ఈతి బాధలు, అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం ఉన్నది కాబట్టి అవి కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అధికారుల ఇబ్బంది ఉన్నది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నా కూడా. రాజకీయ నాయకులకు మాత్రం చాలా మంచి ఫలితం, ప్రజల్లో విశ్వాసం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. చేసేటువంటి పనులకు గాను ఆ యొక్క గొప్ప స్థితికి చేరుకుంటారు. ఇక వ్యాపారులకు అంతంత మాత్రం ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నా కూడా వ్యాపారం సరిగా సాగేటువంటి అవకాశం కనబడటం లేదు. కాబట్టి వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి సీట్లు వస్తాయి. కొన్ని విషయాలలో మాత్రం చిన్న తేడాలలో త్రుటిలో ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల రాహు ప్రభావం కొంచెం తగ్గింది. గురుబలం ఉన్న రాహు ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి విజయవాడ దుర్గాదేవిని దర్శించుకొని ప్రతిరోజు దుర్గా అష్టోత్తర పారాయణ చేయండి. అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. 9వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రంలోని 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదము ఈ రాశిలో ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్నందున, రాహుకేతువులు 3, 9 స్థానంలో ఉన్నందున అర్ధాష్టమ శని ప్రభావము అంతగా బాధించేటువంటి అవకాశం కనబడతలేదు. అధికార వర్గంలో మీ యొక్క స్వయం ప్రతిభ చేత, కార్యదీక్ష చేత సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. సంఘంలో మంచి స్థానం పొందుతారు. నరఘోష అధికంగా కనబడుతూ ఉన్నది. ఎంతటి ధన వ్యయముకైనా సరే లెక్క చేయక విజయం సాధిస్తారు. మీరు మాట్లాడే మాటలు అందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి, రుచిస్తాయి. ప్రతి పనిలో కూడా ముందుంటారు. ఆర్థికంగా వ్యయం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. శారీరకంగా చిన్న రుగ్మతులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సోదరుల వల్ల ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఊహించని సమస్యలలో చిక్కుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా మొత్తం మీద మీ జీవితం బాగుంటుందని చెప్పవచ్చు. ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచి నీళ్ళ వలె ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కుటుంబ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ తప్పకుండా లభించే అవకాశం ఉన్నది. ఉద్యోగం లేని వారికి ప్రైవేటు ఉద్యోగమైనా వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి కాలము. కానీ వీరు ఎన్నికలలో పోటీ చేస్తే పదవి కోసం ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి స్థితి వస్తుంది, కానీ పదవి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే, కానీ అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. హోల్సేల్ రీటైల్ వ్యాపారాలకు బాగున్నది. అందరికీ కూడా మంచిగా వస్తాయి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి విపరీతమైన లాభాలు వస్తాయి, ఒక్కొక్కసారి విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నది. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి ఫలితాలు పొందుతారు. కోరుకున్న చోట సీటు లభించవచ్చు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అందరికీ కూడా బాగానే ఉన్నది.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు రాహువుల వల్ల శనిగ్రహ ప్రభావం అంతగా ఉండదు. అర్ధాష్టమ శని ప్రభావం అంతగా ఇబ్బంది పెట్టట్లేదు. జీవన సౌఖ్యం, సాంఘికంగా మానసికంగా ఉత్తేజంతో జీవిస్తారు. కానీ అష్టమ శని ప్రభావం వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. శని త్రయోదశి పర్వదినం రోజున శనికి తైలాభిషేకాన్ని జరిపించుకోండి. శనివారం రోజున ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని 19 శనివారాలు దర్శించి ఆ స్వామివారికి 5 ప్రదక్షిణలు, తమలపాకులు సమర్పించి కొబ్బరికాయను సమర్పించండి. సింధూర ధారణ ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి. సకల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రంలోని మొదటి 2 పాదములు మకర రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడు గురుడు 7వ ఇంట సప్తమంలో రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అటు ఇటు అంటే లాభము నష్టము 2 సమానంగా ఉంటాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకునేటువంటి శక్తి మీకు ఉంటుంది. ఆదాయం అనేక రకాలుగా మీకు వస్తుంది. ఒడిదుడుకులు లేని జీవితమై ఉంటుంది. మీ మాట ఆడవారి మాట ఒకటే రాణిస్తున్నది. మీ నమ్మకము, మీ ఆత్మబలము మిమ్మల్ని సదా కాపాడేటువంటి అవకాశం ఉన్నది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, పుణ్యనిధి స్నానం చేస్తారు, పుణ్యకార్యాలు చేయటం ఆసక్తిని కల్పిస్తారు. ఎంత ఆదాయం వచ్చినా కూడా అంతే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మీలో దైవత్వము, పరమేశ్వరుని కృపచే సాధించలేనటువంటి కార్యమే లేదు అనేటువంటి భావన మీలో పెరుగుతూ ఉంటుంది. గృహంలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. దొంగల వలన నష్టములు కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. సోదర మూలకంగా కుటుంబ నష్టములు కలిగే అవకాశాలు ఉన్నాయి. శిరోబాధలు, తలనొప్పి బాధించేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ఉద్యోగులకు శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది. బదిలీలు కనబడుతూ ఉన్నాయి. ద్వితీయార్థంలో అనుకూలత ఉంది. మొదటి 6 నెలలు, అది కూడా మొదటగా సెప్టెంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది, కానీ చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ నాయకులకు శని బలం వలన తిరుగులేదు అని చెప్పవచ్చు, కానీ ఖర్చు అధికంగా పెట్టవలసి ఉంటుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శని బలం వల్ల బాగుంటుంది. చిన్న స్థాయి వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా అనుకూలమే. సరుకులు నిల్వ చేసే వారికి ఎక్కువగా లాభాలు వస్తాయి. కిరాణా వ్యాపారులకు చాలా మంచి పనులు, మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేదు కాబట్టి అప్పటి వరకు కాస్త శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు కూడా మొదటి పంట కంటే 2వ పంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, లాభాలను చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శనిగ్రహ బలం వల్ల రాహుగ్రహ ప్రభావం అంతగా పని చేయటం లేదు. సౌఖ్యమైనటువంటి కుటుంబ జీవితం, సాంఘికంగా మానసికంగా ఉన్నతి లభిస్తాయి. ఈర్ష్య, అసూయలు మీపై ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టోదశనామావళి పారాయణ చేయండి. ఒకసారి విజయవాడ దుర్గమ్మను దర్శించుకోండి. శ్రీశైల క్షేత్ర దర్శనం చేసి ఆ యొక్క భ్రమరాంబికాదేవి యొక్క ఆశీస్సులను పొందినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క రాశి వారికి. తర్వాత కుంభరాశి వారు ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు ఈ యొక్క రాశి కిందికి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైనటువంటి గురువు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండుటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగి ఉంటాయి. ప్రథమార్థంలో బాగుంది. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. 12వ ఇంట రాహు ప్రభావం వలన అగ్ని భయము, దొంగల వల్ల భయము, వృధాగా శ్రమపడుట, అనవసరమైనటువంటి పనులు చేయవలసినటువంటి కారణం కనబడుతూ ఉన్నది. ఇంద్రియ పటుత్వం దిగజారుతూ ఉన్నది. ధాతుబలం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించినా ఏదో లోపం జరుగుతుంది అనేటువంటి భావన మీరు కలిగి ఉంటారు. మీకు మొదట ఆందోళన కలిగించిన చివరికి మంచి ఫలితాలే ఇస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ శాంతి, భార్యతో కలహములు కనబడుతూ ఉన్నాయి కాబట్టి కాస్త సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలము. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు వస్తాయి. అనుకున్నటువంటి మీ శ్రమ తగ్గినటువంటి ఫలితం వస్తుంది. అనుకూలమైనటువంటి కాలము. నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి కాలము. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది. రాజకీయ నాయకులకు గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. అనేక ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం కనబడుతూ ఉన్నది. వ్యతిరేకత పెరుగుతున్నది. మీరు పదవీచ్యుతులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారులకు బాగున్నది. అన్ని రకాల వ్యాపారులు కూడా లాభాలు పొందుతారు. ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి.
ఆ విధంగా తప్ప మిగతా అంతా కూడా బాగున్నది. విద్యార్థులకు ఆగస్టు వరకు బాగున్నది. ఆగస్టు తర్వాత కాస్త జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నది, చికాకు ఉన్నది. కాబట్టి మీరు దత్తాత్రేయ స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది, కానీ రెండవ పంట అంత బాగా ఫలించేటువంటి అవకాశం లేదు. కాబట్టి రెండవ పంట విషయంలో మీరు జాగ్రత్త వహించండి. వాణిజ్య పంటలు వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలం. తదుపరి ఊహించినటువంటి సమస్యలు జీవితంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ శక్తి సామర్థ్యములు మిమ్మల్ని రక్షించాల్సిందే. కాబట్టి ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని రాహువులకు మీరు జపం చేసుకుంటే చాలా మంచిది. లేదా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించడము, దుర్గా అష్టోత్తర పారాయణ చేయడము చాలా మంచిది. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకోండి. ప్రతి సోమవారము కూడా శివాలయాన్ని, ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి. శివ అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము పారాయణ చేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చిట్ట చివరగా మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురువు పంచమ స్థానంలో 6వ ఇంట సంచారము, కేతువు అనుకూల సంచారము, జన్మ శని వలన మీకు ధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం ఎక్కువగా పెరుగుతూ ఉన్నది, కానీ ఖర్చులు ఆ విధంగానే కనబడుతూ ఉన్నాయి. భార్యా మూలకంగానే మీ జీవితం నిలబడే అవకాశం కనబడుతుంది. శరీరంలో నిరుత్సాహం కనబడుతూ ఉన్నది, దిగులు అనేది కనబడుతూ ఉన్నది. ఔషధ సేవలు చేయాల్సిన అవసరం కనబడుతూ ఉన్నది. ద్వితీయార్థంలో అక్టోబర్ తర్వాత మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ధనలాభము, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ప్రాప్తి కనబడుతూ ఉన్నది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చు, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నది, మీ యొక్క ఉద్యోగంలో గొప్ప ఫలితాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పవచ్చు. పెద్ద గ్రహముల ప్రభావం వలన పెద్ద స్థాయిలో మీరు ఉంటారు, ప్రజాభిమానాన్ని చూరగొనుకుంటారు, పదవిని పొందే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగము, పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది, అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉన్నందువలన జ్ఞాపక శక్తి కలుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల పంటలు కూడా లాభాలు వస్తాయి, కానీ ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఒక రకంగా యోగదాయకమైనటువంటి జీవితం అని చెప్పవచ్చు, కానీ ఒక విధంగా చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శని ప్రభావము తగ్గడం కోసము మీరు ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద గత సంవత్సరం కంటే మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఉన్నాయి. ఆ 12 రాశుల వారు కూడా చెప్పినటువంటి ఆ యొక్క పరిహారాలను ఆచరించండి. ఆచరించడం ద్వారా సకల శుభాలను కూడా పొందగలుగుతారు. అన్ని రాశుల వారు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శివాలయాన్ని దర్శించి శివాభిషేకాన్ని ఆచరించినట్లయితే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారిని ఏ గ్రహము కూడా పీడించదు కనుక ఏదో ఒక స్తోత్రాన్ని లేదా 2 సహస్రనామ స్తోత్రాలను పారాయణ చేస్తూ ప్రతి సోమవారము శివాలయాన్ని దర్శించుతూ ఉండండి. సకల శుభాలు కలుగుతాయి. ఇబ్బందులు ఉన్నవారు ఖచ్చితంగా చేయండి, ఇబ్బందులు తక్కువగా ఉన్నవారు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఈ యొక్క ఫలితాలను చక్కగా తెలుసుకొని ఆ యొక్క పరిహారాలను ఆచరించుకొని సకల శుభాలు కూడా పొందాలని, అందరిపై కూడా ఆ యొక్క లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యములతో తొలతూగాలని, మీ యొక్క మనోవాంఛలు నెరవేరాలి అని మనసారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ ధన్యవాదాలు.